తెలుగు సినిమా చాలా కాలం తర్వాత కల్కితో 1000 కోట్లు చూసింది. మరి నెక్స్ట్ 1000 కోట్ల మూవీ ఏంటి? ప్రెజెంట్ 4-5 సినిమాలు అయితే ఊరిస్తున్నాయి. మరి తెలుగులో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏదవుతుంది? ఎవరు ఏ సినిమాతో వచ్చేస్తున్నారో చూద్దామా? తెలుగులో రాజమౌళి తప్ప మరో డైరెక్టర్ 1000 కోట్ల మార్కు దాటలేదు. జక్కన్న ఆశీస్సులతో ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్లు ఎలా ఉంటుందో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు. ఆ తర్వాత RRRతో కంటిన్యూ చేసిన, ఆ తర్వాత 1000 కోట్లు తీసుకొచ్చిన తెలుగు దర్శకుడు కనిపించలేదు. ఆ లోటును కల్కితో నాగస్విన్ తీర్చాడు. తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీలో 1000 కోట్లను త్రుటిలో మిస్ చేసుకున్నాడు. రణ్బీర్తో తీసిన యానిమల్ 950 కోట్లు తీసుకొచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడంతో 1000 కోట్ల మార్కు దాటలేదు. సలార్ 700 కోట్లతో ఆగిపోయింది. RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి 1000 కోట్లు దాటినా జక్కన్న లేకుండా ముందుకొస్తే గానీ వీళ్ళ స్టామినా బయటపడదు. RRR తర్వాత ఎన్టీఆర్ దేవరతో, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వస్తున్నారు. దేవరతో ఎన్టీఆర్, గేమ్ చేంజర్తో రామ్ చరణ్ 1000 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాదు. ఈ 1000 కోట్ల టార్గెట్ కోసం దేవర హిందీ వర్షన్ ని క్రేజీ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, అనిల్ తండాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ముందుకొస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుని గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా విడుదలవుతుంది. దర్శకుడు శంకర్ కావడంతో తమిళంలో మంచి ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. మరి 1000 కోట్ల ద్రాక్ష అందుకుంటుందో లేదో చూడాలి. 1000 కోట్ల రేస్లో ఉన్న మరో హీరో అల్లు అర్జున్ పుష్ప 2పై ఆశలు పెట్టుకున్నాడు. పుష్ప వరల్డ్ వైడ్ 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. పుష్ప రిలీజ్ అయిన ప్రతి భాషలో లాభాలు తీసుకురావడంలో పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. మరి తగ్గేదే లేదంటూ 1000 కోట్ల మార్క్ దాటతాడేమో చూడాలి. మరి 1000 కోట్ల రేస్లో ఉన్న మరో సినిమా కూలీ. వరుస ఫ్లాప్లతో ఫేడౌట్ అయిపోయాడనుకున్న సూపర్ స్టార్ జైలర్తో 700 కోట్లు రాబట్టి మరోసారి సత్తా చాటాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో కూలీ 1000 కోట్ల మార్క్ అందుకుంటుందన్న ఆశతో ఉన్నారు రజనీ ఫ్యాన్. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ హాలిడే ట్రిప్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడో దానికి రెండింతలు కష్టపడుతున్నాడు. కసరత్తులు చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆస్ట్రేలియాకు వర్కౌట్స్ కి మధ్య సంబంధం ఏంటి అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసం ఫిజికల్ గా రెడీ అవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందడంతో ఆస్ట్రేలియాలో వర్కౌట్స్ చేస్తున్నాడని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. పక్కా అథ్లెటిక్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ ట్రైనర్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తున్నాడు చెర్రీ. 4 వారాల పాటు అక్కడే ఉంటాడని తెలిసింది. ఫారెన్ లో వర్కౌట్స్ చేయడం రామ్ చరణ్ కు అలవాటైపోయింది. గతంలో ఓసారి వెకేషన్ కోసం టాంజానియా వెళితే అక్కడ కూడా వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులతో గడిపేశాడు. ఖాళీ టైంలో కెన్యా జనాలతో గడిపిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు చెర్రీ. గేమ్ చేంజర్ రిలీజ్ కాకుండానే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ కానుంది. గేమ్ చేంజర్ ను క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో దిల్ రాజు ఉన్న VFX వర్క్ పూర్తవుతుందా లేదా అన్న డౌట్ ఉంది. విజయ్ గోట్ తమిళంలో మంచి వసూలే రాబట్టినా తెలుగులో ఎందుకు ఫ్లాప్ అయింది? రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ సరైన కథ ఎంచుకోలేదా? తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ కి గోటుతో ఎదురు దెబ్బ తగలడానికి రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. గోట్ సినిమాను వరల్డ్ వైడ్ గా 185 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 162 కోట్లు వచ్చింది. ఇంకో 25 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. తమిళం, కన్నడలో పెట్టుబడి రాబట్టినా తెలుగు, మలయాళంలో కష్టమే. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్నా సరైన వసూలు రాబట్టలేకపోతుంది. సినిమాను 15 కోట్లకు అమ్మితే 6 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ కి గోట్ బ్రేక్ లేసింది. గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో మంచి లాభాలు తీసుకొస్తోంది. మెర్సల్ తెలుగు అనువాదం అదిరిందితో తొలి సక్సెస్ అందుకున్నాడు విజయ్. ఆ తర్వాత వచ్చిన విజిల్, మాస్టరు, వారసుడు, లియో లాభాలు తీసుకొచ్చాయి. లియోకి ఫ్లాప్ టాక్ వచ్చినా లోకేష్ కనగరాజ్ మేకింగ్ కారణంగా లాభాలతో బయటపడింది. బీస్ట్ ఫ్లాప్ అయినా గోట్ల భారీ నష్టాలతో కాకుండా మంచి వసూళ్లనే రాబట్టింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన గోట్ లో విజయ్ హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ పోషించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో విజయ్ ని యంగ్ గా చూపించిన తెలుగు ఆడియన్స్ మాత్రం రిజెక్ట్ చేశారు. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉండడంతో తమిళంలో భారీ వసూలతో బయటపడుతోంది. కానీ తెలుగులో మాత్రం చేతులెత్తేసింది. సినిమాను 21 కోట్లకు అమ్మితే 6 కోట్ల 60 లక్షలు మాత్రమే రాబట్టింది. విజయ్ పొలిటికల్ కెరియర్ కి గోట్ ఉపయోగపడలేదు. విజయ్ సినిమా ఎలా ఉన్నా చూసే అభిమానులున్నారు. ఈ క్రమంలో గోట్ తమిళంలో హిట్ అయినా 400 కోట్ల గ్రాస్ మార్క్ దాటినా తెలుగు, మలయాళంలో మాత్రం డిజాస్టరే. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని, హీరోయిన్ ని రిపీట్ చేయడానికి హీరోస్ భయపడతారు. ముగ్గురు హీరోస్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఫ్లాప్ హీరోయిన్స్ నే కావాలి అంటున్నారు. ఆ ఫ్లాప్ కాంబినేషన్స్ ఏంటో చూద్దామా?
తమిళంలో వరుస హిట్స్తో బిజీ అయిపోయిన త్రిష తెలుగులో విశ్వంభరలో చిరంజీవితో జతకడుతుంది. 2006లో ఈ ఇద్దరి కాంబోలో స్టాలిన్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా తమిళంలో మంచి క్రేజ్ ఉన్న త్రిషానే సెలెక్ట్ చేశాడు మెగాస్టార్. స్టాలిన్ టైంలో ఏజ్ రీత్యా ఈ జంటపై విమర్శలొచ్చినా ప్రస్తుతం త్రిషాకున్న క్రేజ్ ముందు ఇవేవీ నిలబడలేదు. భీష్మ తర్వాత నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ రాబిన్ హుడ్తో రిపీట్ అయింది. ఏమైందో ఏమో కానీ రష్మిక ప్లేస్లో శ్రీలీలను తీసుకుంటే మళ్లీ హీరోయిన్ని మార్చేశారంటూ ప్రచారం సాగింది. నితిన్, శ్రీలీల జంటగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ కావడంతో శ్రీలీలను మార్చేశారన్న కథనాలు పుట్టుకొచ్చాయి. వీడియో రిలీజ్ చేసి శ్రీలీలే హీరోయిన్ అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఫ్లాప్ వచ్చిన ప్రియాంక మోహన్ ను రిపీట్ చేశాడు నాని. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇవేవీ పట్టించుకోకుండా సరిపోదా శనివారంలో ప్రియాంకతో మరోసారి జతకట్టాడు నాని. ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా మరో ఛాన్స్ ఇచ్చి సరిపోదా శనివారంతో హిట్ కొట్టాడు నాని. మరి స్టాలిన్ డిజాస్టర్ తర్వాత త్రిషతో జతకడుతున్న చిరంజీవి విశ్వంభరతో హిట్ కొడతాడా? అలాగే ఎక్స్ట్రాడినరీలో నితిన్, శ్రీలీల కలిసి నటించారన్న సంగతే చాలా మందికి తెలియదు. మరి ఫ్లాప్ కాంబో రాబిన్ హుడ్ తో హిట్ పేరుగా మారుతుందేమో చూడాలి. రాజమౌళి మహేష్ ని, కొరటాల ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడం పెద్ద విశేషమేమీ కాదు. ఆల్రెడీ రాజమౌళి, కొరటాల స్టార్స్ ని డైరెక్ట్ చేశారు. అయితే కొందరు దర్శకులు మొదటిసారి స్టార్స్ తో సినిమాలు తీస్తూ పెద్ద భారాన్ని మోస్తున్నారు. ఫస్ట్ టైం పెద్ద హీరోస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఎలా తీస్తారు? హిట్ కొట్టగలరా? ఇలా ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ కాంబినేషన్స్ ఏంటో చూద్దామా? గేమ్ చేంజర్ తీస్తున్న శంకర్ రజనీ లాంటి సూపర్ స్టార్ నే డైరెక్ట్ చేశాడు. కానీ గేమ్ చేంజర్ తర్వాత చెర్రీ డెబ్యూ వైష్ణవ్ తేజ్ తో ఉప్పిన వంటి హిట్ కొట్టిన బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ని హీరో చేసిన బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ ని ఎలా చూపిస్తాడు? మరోవైపు దర్శకులను వెంటాడే ద్వితీయ విఘ్నం నుంచి బుచ్చిబాబు ఎలా బయటపడతాడు అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇక ప్రభాస్ కి ఇలాంటి రిస్క్లు అలవాటే. శర్వాతో రన్ రాజా రన్ తీసిన సుజిత్ కి సాహో ఛాన్స్ ఇస్తే హీరో నమ్మకాన్ని డైరెక్టర్ నిలబెట్టుకోలేదు. అలాగే గోపీచంద్ తో జిల్ వంటి ఫ్లాప్ తీసిన రాధామోహన్ ని నమ్మితే రాధేశం వంటి ఫ్లాప్ ఇచ్చాడు. అయితే డార్లింగ్ నమ్మకాన్ని నాగ్ అశ్విన్ మాత్రమే నిలబెట్టి కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. చిన్న చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ చేస్తున్నాడు. లో బడ్జెట్ ని నమ్ముకునే మారుతి ప్రభాస్ పై 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టిస్తున్నాడు. సీనియర్ హీరో వెంకీతో బాబు బంగారం తీసినా వర్కౌట్ కాలేదు. మరి తనకి కలిసొచ్చిన ప్రేమ కథా చిత్రం లాంటి హారర్ ఎంటర్టైనర్ ని నమ్ముకున్న మారుతి రాజా సాబ్ ని ఎలా చూపిస్తాడో మరి. సీతారామం తీసిన హను రాఘవపూడి ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ప్రేమ కథలనే సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ యంగ్ హీరోసే. ఫస్ట్ టైం పెద్ద హీరోను డీల్ చేయడంతో ఎలా తీస్తాడన్న టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. బింబిసారా హిట్ తో వశిష్ఠ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. చిరంజీవి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర తీస్తున్నాడు. బింబిసారా వంటి ఎవరూ ఊహించని హిట్ పెద్ద సినిమా ఛాన్స్ తీసుకొచ్చింది. బుచ్చిబాబు, సుజిత్, మారుతి, హను రాఘవపూడి వీళ్ళందరూ గతంలో చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్స్ అందుకొని పెద్ద హీరోస్ తో ఛాన్సులు కొట్టేశారు. అంతేకాదు స్టార్స్ కెరియర్ లోనే ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నారు. మరి ఈ దర్శకులు, హీరోలు, నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతారో లేదో చూడాలి. మరి సినిమాలో స్టార్ లేడు, క్రేజీ హీరో అంతకంటే లేడు. అయినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కాదు మాట్లాడుకునేలా చేశారు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సపోర్ట్ తీసుకొని హైప్ అయితే క్రియేట్ చేశారు. అందరూ మాట్లాడుకుంటున్న ఆ చిన్న సినిమా ఏది? హ్యావ్ ఎ లుక్. మత్తు వదలరా మౌత్ టాక్ తో హిట్ అయింది. 4 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తున్న హీరో శ్రీసింహ, దర్శకుడు రితేష్ రాణా వరుస ఫ్లాపుల్లో ఉండటంతో హైప్ క్రియేట్ కాలేదు. ముందుగా ట్రైలర్ తో మెప్పించి ప్రమోషన్స్ తో అందరూ మత్తు వదలరా 2 గురించి మాట్లాడుకునేలా చేశారు. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ హీరోగా, పెద్ద కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం మత్తు వదలరా 2కు కలిసొచ్చింది. రాజమౌళి చిన్నపాటి స్కిట్ చేయడంతో పాటు ఇంటర్వ్యూతో హైప్ తీసుకొచ్చాడు. మైత్రి మూవీస్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తుంది. సీతారాం ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. సినిమా షూటింగ్ ఈ మధ్యనే లాంఛనంగా మొదలైంది. మత్తు వదలరా 2ను కూడా మైత్రి మూవీ మేకర్సే నిర్మించడం, అందులోనూ రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీతో ప్రభాస్ కు మంచి అనుబంధం ఉండటంతో ట్రైలర్ రిలీజ్ కు రావడం, డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూస్ చేయడం సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడింది. మత్తు వదలరాను మించి హిట్ కొట్టడానికి డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో డార్లింగ్ జక్కన్న పేరు చెప్పి సక్సెస్ అయ్యారు. సినిమా 13న రిలీజ్ అవుతుంది.